Hap- హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ పర్వతం. మరి టంగుటూరి ప్రకాశం పంతులు ఈపీఎస్ లో భాగంగా ఈరోజు 9th డేలోకి మనం రావడం జరిగిందండి, చాలా సక్సెస్ఫుల్ గా. మరి అలాగే ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చూడడానికి ఒక మంచి గ్రేట్ ట్రైనర్ సార్ రావడం జరిగింది. సో డైలీ మనం ఎలా అయితే ఈపీఎస్ స్టార్ట్ చేసుకోవడానికి బిఫోర్ మనం ఒక మంచి కొటేషన్ తో స్టార్ట్ చేసుకుంటున్నామో, సేమ్ ఈ రోజు కూడా ఒక మంచి కొటేషన్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. స్వాతి మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒకసారి కుండను ఎవరో అడిగారంట, నువ్వు ఎలాంటి పరిస్థితిలో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేనెప్పుడూ ఒకటే గుర్తు పెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుంచే, వెళ్ళేది మట్టిలోకి, మధ్యలో ఈ ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో చెప్పిందంట జవాబు. అది కుండ చెప్పిన నీతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కొటేషన్. నేను అసలు ఈ టీటీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ పూర్తి చేయడానికి కారణం మన స్పీకర్ సార్. ఆ స్పీకర్ సార్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇందుగలడు అందులేడని సందేహం అవలదు, మహేంద్రుడు సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే గలడు. అదే విధంగా ఈ రోజు మన స్పీకర్ గారు తన ఎంఎస్సి బిఈడి పూర్తి చేసుకుని గవర్నమెంట్ టీచర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే డిప్లొమా ఇన్ యాక్యుపంక్చర్ అండ్ యాక్యుప్రెషర్ పూర్తి చేశారు. అంత బిజీగా ఉన్న వారు మన దేశానికి అలాగే సొసైటీకి తన సేవ అందించాలనే తపనతో మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో జాయిన్ అయి 71st బ్యాచ్ లో టీటీడబ్ల్యూఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని అప్పటి నుంచి కూడా నిర్విరామంగా 4 ఈపీఎస్ బ్యాచెస్ కి ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. అలాగే 106 టీటీడబ్ల్యూఎస్ బ్యాచ్ కి మెంటర్ గా వ్యవహరించారు. డిజైనర్ టాక్స్ లో కూడా చాలా సెషన్స్ ఇస్తూ ఎంతో మందిలో సార్ చైతన్యం తీసుకొచ్చారు. అంతేకాకుండా స్కూల్స్ లోని కాలేజెస్ లోని స్టూడెంట్స్ కి సెషన్స్ ఇస్తూ చాలా మంది స్టూడెంట్స్ కి దిక్సూచిగా నిలిచారు. అదేవిధంగా సార్ లైఫ్ స్కిల్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, అలాగే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ లీడర్షిప్ ట్రైనర్. ఆయనే ఈ రోజు మన స్పీకర్ సార్ మహేంద్ర సార్. ఆల్ పార్టిసిపెంట్స్ ఆర్ జాయిన్ అవర్ హ్యాండ్స్. వెల్కమ్ మహేంద్ర సార్. వెల్కమ్ సార్. ద డిజిటల్ డేస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చారు. మా టంగుటూరి ప్రకాశం పంతులు ఈపీఎస్ బ్యాచ్ సారు శ్రీధర్ విరమల గారికి, అలాగే ఇన్ఛార్జ్ రమేష్ పర్వతం సార్ గారికి, ఈరోజు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన గౌరవప్రియ మేడంకి, మిగతా మెంటర్స్ అందరికి కూడా, వారందరితో పాటు పార్టిసిపెంట్స్ అందరికండి, వాళ్ళు ముఖ్యం మనం కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నా సెషన్ని కొనసాగించే ముందు మీ అందరికి ఒక చిన్న పర్మిషన్ అండి. నాకు కొంత, నేను ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాను, మీకు సెషన్ ఇవ్వడానికి మా దగ్గరలో ఉన్న మిత్రుని ఇంటి దగ్గరకు వచ్చాను. ఏదైనా నా సైడ్ నుంచి నా వాయిస్ కాకుండా కొంత డిస్టర్బెన్స్ వస్తే అన్నేదా భావించొద్దండి. మీకు సబ్జెక్ట్ మాత్రం 100% అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఒకసారి మీరందరూ కూడా నాతో చాట్ బాక్స్ లో యాక్టివ్ అవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా కొన్ని సందర్భాల్లో మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఇన్ఛార్జ్ గారి పర్మిషన్తో వాళ్ళని అన్మ్యూట్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ అందరూ ఇప్పటికే పోస్టర్లో చూసింటారు. ఒకసారి ఆ పోస్టర్లో చూసిన టాపిక్, మీరు వినబోయే టాపిక్ ఏదో టైప్ చేయగలుగుతారా ఫాస్ట్గా? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఎస్, నాకు ఒకరు చెప్పిన మీ అందరూ చెప్పి పులిస్తా గారు, వెంకటేశ్వరరావు గారు, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. మరి స్టోరీ టెల్లింగ్ అనేది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మనకు శ్రీధర్ విరమల సార్ గారు, రమేష్ పర్వతం గారు, మన మెంటర్స్ అందరూ కూడా మీకు
ఈ సబ్జెక్ట్ చెప్పించడానికి కథలు చెప్పడం అవసరం అంటారా? ముఖ్యంగా మనలాంటి వాళ్ళకంటే ఎలా అంటే, మనంతా కూడా చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చందమామను చూపిస్తూ చందమామ కథలు చెప్పిన మనకు, అమ్మమ్మ గారి దగ్గర రాజుగారి కథలు విన్న మనకు పెద్దగా అయితే సార్ స్క్రీన్ కనిపిస్తుందండి? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బై మహేంద్ర కోటకొండ. నేను టీచర్. నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇప్పటికే చెప్పి ఉన్నారు. మరి ఈ కథలు చెప్పబోయే ముందు మీ అందరికి కూడా ఒక చిన్న టాస్క్. ఈ టాస్క్ మీకు చివర్లో రివీల్ చేస్తాను. మనకు సమయం బట్టి సబ్జెక్టులోకి వచ్చేద్దామండి. మీరందరూ కూడా ఖచ్చితంగా లిజనింగ్ చేస్తే మేలా, హియరింగ్ చేస్తే మేలా? నేను చెప్పే సబ్జెక్ట్ను మీరందరూ లిజనింగ్ చేస్తే మేలా, హియరింగ్ చేస్తే మేలా? ఏది మేలండి? హియరింగా, లిజనింగా? హియరింగ్ ఫర్ హెచ్, లిజనింగ్ ఫర్ ఎల్. మీరు ఏం చేస్తారు? లిజనింగ్. నితీష్ గౌడ్ గారు ఎక్సలెంట్ అండి. లిజనింగ్ వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ సార్, మనమంతా లిజనింగ్ చేద్దామని కోరుకుంటూ, మరి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో చెప్పేటప్పుడు ఒక లిజనింగ్ కి ఒక హియరింగ్ కూడా మీకు కథ చెప్తే బాగుంటుంది. నేను ఈ సబ్జెక్ట్ అంతా కూడా సబ్జెక్ట్ ని చెప్తూ, ఇటువంటి సబ్జెక్ట్ చెప్పే క్రమంలో యాజ్ అ స్పీకర్ గా మనం ఎటువంటి కథ చెప్తే బాగుంటుంది. నేను లైవ్ లో నేను ఇచ్చిన సెషన్ లో ఎటువంటి కథలు ఉపయోగించాను అవి మీకు డైరెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. మరి ఈ కథల్ని ఎందుకు చెప్పాల్సి ఉంటుంది? కథలు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన బ్రెయిన్ ఉంది కదండి, ఈ బ్రెయిన్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలిగితే మనం చెప్పిన తర్వాత 5% మాత్రమే గుర్తుంచుకుంటా ఉంటాం. కానీ అవే ఇన్ఫర్మేషన్ కానీ కథల రూపంలో కానీ చెప్పగలిగితే 65% గుర్తుంచుకోవడానికి అవకాశం ఉందంట. అలాగే ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసింది. ఎందుకంటే మనం ఏది కానీ రీసెర్చ్ చేయిందో నమ్మం, ఊరికే మాటలు చెప్తే ఎప్పుడు వినం. కాబట్టి రీసెర్చ్ చేసింది. ఏమని రీసెర్చ్ చేసింది? ఒక విషయాన్ని ఒకసారి చెప్పేదానికంటే కథల రూపంలో కానీ చెప్తే దాదాపుగా 22 టైమ్స్ మెమొరబుల్ గా ఉండడానికి అవకాశం ఉంటుందంట. మరి ఇంత ఇంపార్టెంట్ మన స్టోరీ టెల్లింగ్ లో మన బెనిఫిట్స్ ఏమి? స్టోరీ టెల్లింగ్ చెప్పడం వల్ల బెనిఫిట్స్ ఏమి? ఒకసారి గమనించండి. ఏ స్టోరీ చెప్పినా సబ్జెక్ట్ బేస్డ్ గా ఇమాజినేషన్ ఉంటుంది. వాటితో పాటు మనం అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ వాల్యూస్, మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్తామో దాని యొక్క వాల్యూస్ ని మన ముందున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంక్రీజ్ దేర్ అటెన్షన్ స్పాన్. ఇప్పుడు కాలంలో ప్రస్తుతము మన అందరం కూడా ఈ అటెన్షన్ స్పాన్ అనేది 40-45 మినిట్స్ అనేది ఇప్పుడంతా యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసామండి. అంతా ఒక 10 సెకండ్ల కంటే ఎక్కువ చూడడం ఏదైనా కానీ. మరి ఇంత తక్కువైన అటెన్షన్ స్పాన్ ని మనం గంటలు మనం ఒక స్పీకర్ గా ఒక పబ్లిక్ స్పేస్ లో మనం చెప్పాల్సి వస్తే వాళ్ళ యొక్క అటెన్షన్ స్పాన్ చేయడానికి ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఒక అడ్వాంటేజ్ గా ఉంటుంది. వీటితో పాటు పాయింట్స్ ఆర్ మోర్ మెమొరబుల్. మనకు ఏదైనా పాయింట్స్ చెప్పేటప్పుడు ఎక్కువ శాతం గుర్తించడానికి ఈ కథలు యాడ్ చేయడం కలదు. అలా దాంతో పాటు డీప్ కాన్సన్ట్రేషన్, మనం చెప్పే విషయం ఏదైనా సరే వాళ్ళు ఏకాగ్రతతో వినడానికి ఈ కథలు ఉపయోగం ఉంటుంది. మరి ఇన్ని ఉపయోగాల నుండి ఈ కథల్లో మనం ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలంటే ఒక 6 రకాల స్టెప్స్ మనం ఉపయోగించుకోవాలండి. అంటే మీరు ఈ రోజు నేను ఎలాగైతే కథలు చెప్పడానికి మీ ముందుకు వచ్చానో, మీరు ఒక పబ్లిక్ స్పీకర్ గా ఒక మాస్టర్ కావాలంటే కంపల్సరీ ఇప్పుడు చెప్పి నేను ఒక 6 రకాల స్టెప్స్ మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ స్టెప్, ఓన్ యువర్ ఆడియన్స్. ఆడియన్స్ ఈజ్ సెంటర్ ఆఫ్ యువర్ స్టోరీ విత్ కనెక్ట్ అండ్ కన్విన్స్. మనం ఎక్కడికైనా వెళ్ళాము, వెళ్ళే క్రమంలో మన ఆడియన్స్ ఎవరు, అసలు వాళ్ళు మనం తెలుసుకున్నామా లేదా, మన ఆడియన్స్ లో ఏ వయసు వాళ్ళు ఉన్నారు, ఏ సబ్జెక్ట్ సంబంధించిన సమాచారం చెప్తే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ యొక్క నీడ్స్ ఏమి, వాళ్ళ యొక్క వయసు ఏమి, ఏజ్ ఏమి, మేలా ఫిమేలా, ఇలా మొత్తం కనుక్కోవాలి. మనం కనుక్కున్న తర్వాత మనం చెప్పే కథలన్నీ కూడా వాళ్ళని ఓన్ చేసుకునే విధానంలో ఉండాలి. నాకు ఈ సందర్భం చెప్పిన ప్రతిసారి ఒకటి గుర్తొస్తుంది. ఎప్పటిలాగానే మన ఇంపాక్ట్ లో ట్రైన్ అయిన నేను ఒకసారి పిల్లలతో పాటు కొంతమంది వృద్ధులను కలిస్తే బాగుంటుందని ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను. వెళ్ళిన క్రమంలో అక్కడ నాకు సందర్భంలో ఆడియన్స్ ఎలా ఓన్ చేసుకోవాలని చెప్పడానికి ఒక చిన్న రియల్ గా అక్కడ చెప్పిన కథని మీ ముందు ప్రజెంట్ చేస్తాను.
వాళ్ళతో మాట్లాడే క్రమంలో అసలే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు అప్పటికే ప్రేమల నుంచి దూరమైన వ్యక్తులు చాలా బాధపడ్డారు. నేను అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేస్తున్నాను. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళతో ఎలా హ్యాపీగా ఉంటే బాగుంటుందో అన్ని షేర్ చేస్తున్నాను. కానీ ఎటు తిరిగి వచ్చి చివరికి ఏమంటున్నారు వాళ్ళు, మేము ఎంత సంపాదిస్తే ఏం లాభం, మా పిల్లల్ని ఎంత బాగా చదివిస్తే ఏం లాభం, తీరా మా కర్మ ఇక్కడికి వచ్చి పడినాం, మా కర్మ, ఆ కర్మం బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కువ బాధపడడం గమనించారు. వెంటనే నేను ఆల్రెడీ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో ఒక ఎక్స్పర్ట్ గా నేను అనుకుంటున్నాను కాబట్టి ఇటువంటి ఎక్కడైనా మాటలు వచ్చినప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ బేస్ చెప్తే ఎవరు వినరు. కథల రూపంలో చెప్తే, ముఖ్యంగా ఎటువంటి కథలు, వాళ్ళ బాధ కంటే ఎక్కువ బాధ ఉన్న వాళ్ళు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు కూడా బాధలో ఉన్నారని తెలిస్తే వాళ్ళ బాధ తక్కువవుతుంది. ఎలా అంటే సింపుల్ టెక్నిక్ చెప్తాను. మన బాధ మనకు వచ్చే కంటే పక్కనలోకి వస్తే కూడా కొంచెం త్వరగా సలహాలు ఇవ్వడానికి వస్తాం. ఎలా అంటే మన ఇళ్ళలో కరెంటు పోతుంది ఎప్పుడైనా కానీ, కరెంటు పోయినప్పుడు ఏం చేస్తాం మనం, వెంటనే మన ఇంట్లో ఫీజు చూసుకోం, మన ఇంట్లో ప్రాబ్లం ఏమైనా చూసుకోం, వెంటనే మన పిల్లలకి ఏం చెప్తాము, మన పిల్లలకి ఏమని చెప్తాము, పక్కింట్లో కరెంట్ ఉందో లేదో చూస్తున్నాను అని చెప్తాం. అంటే పక్కింట్లో కానీ కరెంట్ లేదనుకో, అమ్మయ్య మన ఇంట్లో కూడా పోయింది, నో ప్రాబ్లం, అందరికి వచ్చినప్పుడు వస్తుంది అంటాం. అలాంటి సిచ్యువేషన్ కలిగిన అటువంటి మెంటాలిటీ కలిగిన మనమంతా కూడా కర్మ గురించి వాళ్ళు ఎక్కువ బాధపడుతుంటే నేనేం చేశాను వాళ్ళతో, ఎలాగైనా సరే ఈ కర్మ వీళ్ళకంటే గొప్ప వాళ్ళకి ఎవరికైనా వచ్చి ఉంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ షేర్ చేస్తే బాగుంటుందని వెంటనే నాకు ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణ భగవానుడు గుర్తొచ్చాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క పెద్ద ఉద్యానవనంలో ఒక అందమైన చెట్టు కింద కూర్చోన్నాడు. కూర్చుంటే ఆ చెట్టు మీద నుంచి ఒక చిన్ని మయూరి అతని దగ్గరకు వచ్చి అతని చేతులు వాలిపోయింది. వాలిపోయిన అతనికి మయూరికి సంబంధించి ఆ నెమలి ఈకలన్నా చాలా ఇష్టం కాబట్టి తన చేతిలో చాలా జాగ్రత్తగా ఆ నెమలిని, ఆ మయూరిని నిమురుతూ అలా ఆస్వాదిస్తున్నాడు. అదే క్రమంలో, అదే సందర్భంలో యమధర్మరాజు అటు వెళుతూ ఒక సందేహాస్పదమైన నవ్వు నవ్వాడు. అంటే సందేహంతో కూడుకున్న నవ్వు. ఆ సందేహంతో కూడుకున్న నవ్వును గమనించిన మన శ్రీకృష్ణుడు, అరే ఈ యమధర్మరాజుకు ఈ చిన్ని మయూరి మీద అతను చూపు పడింది, దీనికి రాత దగ్గరకు వచ్చినట్టుంది, ఎలాగైనా కాపాడాలి అని తన మనసులో ఉన్న ప్రేమని తట్టుకోలేక వెంటనే దేవదేవుడు కదా, వెంటనే తను అనుకునే తడుగా 6 పర్వతాలు దాటి 6 సముద్రాలు దాటి ఒక పెద్ద మహారణ్యంలో, ఒక పెద్ద మహావృక్షంలో కంటి కనబడిన ఒక చిన్న తొరలో ఆ మయూరిని జాగ్రత్తగా వదిలిపెట్టి, మళ్ళీ నేను వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి దానికి చెప్పేసి దేవుడు కాబట్టి ఎలాగో తిరిగి వచ్చి తన ఉద్యానవనంలో సేద తీరుతున్నాడు. ఇప్పుడు తన ఆలోచన ఏముంది, యమధర్మరాజు వస్తే నేను ఆ మయూరిని కాపాడని ధైర్యంగా చెప్పడానికి వెయిట్ చేస్తున్నాడు. యమధర్మరాజు వచ్చాడు అనుకున్నట్టుగానే వెంటనే యమధర్మరాజు అప్పుడులాగానే సేమ్ శ్రీకృష్ణుని చూస్తూ ఈసారి సంపూర్ణంగా నవ్వేశాడు. అప్పుడల్లా సందేహంగా నవ్వాడు, ఈసారి సంపూర్ణంగా నవ్వాడు. నవ్విన వెంటనే ఈసారి కోపం వచ్చింది శ్రీకృష్ణునికి. కోపం వచ్చేసి, ఏం యమధర్మరాజా, పోయేటప్పుడేమో నా చేతిలో చిన్న మయూరుండి నువ్వు సందేహాస్పదంగా చూస్తే నాకు అర్థమైంది, దాని ప్రాణం ఇప్పుడు తీయబోతున్నావని, అందుకోసమే నీకు చెప్పకుండా చాలా దూరంలో పోయి పెట్టొచ్చాను దాన్ని జాగ్రత్తగా, మరి ఇప్పుడెందుకు ఇంత సంపూర్ణంగా నవ్వావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, చూడండి, దేవదేవ మహాప్రభు, ఈ నీ చిన్ని చేతిలో ఉన్నటువంటి ఆ మయూరి కొంత సమయం తర్వాత ఇక్కడి నుంచి 6 సముద్రాలు అవతల, 6 పర్వతాలు అవతల, ఓ పెద్ద మహారణ్యంలో, ఓ మహావృక్షంలో చిన్న త్వరలో ఉన్నటువంటి కాల సర్పం చేతిలో చనిపోబోతుంది. కానీ నీ చేతిలో చూసి కొంత సందేహంగా నవ్వాను, ఏమన్నా విధి రాతకు దేవదేవుడు అడ్డుపడుతున్నాడా, కర్మ ఫలితాన్ని ఆపగలుగుతున్నాడా అని ఒక చిన్న సంశయం వచ్చింది. కానీ దేవుని కంటే కర్మ గొప్పది, కర్మ ఫలితం బట్టి మన జీవనం ఉంటుందని నువ్వు కూడా చెప్పావు దేవా, అందుకోసమే ఈసారి సంపూర్ణంగా నవ్వాను. దాని యొక్క మరణం, దాని యొక్క ఎక్కడైతే దాని మరణం ఉందో అక్కడ తీసుకెళ్లి నీ చేతుల ద్వారా చెప్పావు అని చెప్తారు. చెప్పిన వెంటనే శ్రీకృష్ణ భగవానుడు తలుచుకుంటాడు, అరే కర్మ అంటే ఇదే కదా, కర్మకు నేను ఈ విధంగా ఆపోజిట్ చేయడానికి పోయాను, కానీ కర్మను ఎవరు తప్పించుకోలేరు, కర్మని అనుభవించాల్సిందే అని తనలో తను అనుకుంటూ నవ్వుకుంటూ అలా ముందుకెళ్ళిపోతాడు. ఈ కథని అక్కడ నుండి పెద్దవాళ్ళకి చెప్పేసరికి నిజంగా మనకొచ్చిన కర్మ కంటే దేవదేవునికి వచ్చిన కర్మ పెద్దదేం కాదు కదా, దానికంటే మన కర్మ పెద్దది కాదు కదా. కాబట్టి వాళ్ళని ఆ కథ చెప్పిన తర్వాత వాళ్ళ ఫేస్ లో గమనించినది ఏముందంటే, కర్మ అందరికీ ఉంటుంది, దాన్ని అనుభవించడం నేర్చుకోవాలా, కాబట్టి దాని మీద బాధపడకూడదు అని చెప్పేసి వెంటనే
ఆ కర్మ నుంచి వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో ఆ విధంగా ఆ ఆడియన్స్ అందరినీ, అక్కడ ఉన్నటువంటి వృద్ధులందరినీ మనశ్శాంతిగా ఆ కర్మను అనుభవిస్తూ ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండే విధానంలో నేర్పించి ఆ రోజు వాళ్ళ కళ్ళలో ఒక చిన్నపాటి ఆనందం, సంపూర్ణమైన ఆనందం కాకపోవచ్చు, కానీ ఒక చిన్నపాటి ఆనందం చూస్తూ నెక్స్ట్ టైం ఆ పదం ఆ విధంగా యూజ్ చేయకుండా వాళ్ళని ఆడియన్స్ అందరినీ కావాలంటే కంపల్సరీ కంపల్సరీ ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేయాలి. అలా చెప్పగలిగినప్పుడు మాత్రమే మనం ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ గా మన ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ ముందుకెళ్దామండి. ఇప్పుడు చెప్పిన కథలో మనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి చూడండి. ఏ స్టోరీ కంటైన్స్ విజువలైజేషన్. మనం కథ చెప్పేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి విజువలైజేషన్ చూపించాలి. అలాగే కనెక్ట్ విత్ పర్సనల్ అండ్ ఎమోషన్. మనం చెప్పేటప్పుడు ఏ కథ చెప్పినా కూడా వాళ్ళకి పర్సనల్ గా కనెక్ట్ కాకపోతే, ఎమోషన్ గా కనెక్ట్ కాకపోతే ఆ స్టోరీ ఎప్పుడు కానీ ఆడియన్స్ కనెక్ట్ కాదు. అలాగే ప్రతి కథలో కూడా ఒక హీరో ఉండాలి, అలాగే ఒక స్ట్రాంగ్ ఎనిమీ ఉండాలి. మన కథలో కూడా ఉన్నారు, హీరో ఉన్నారు, అలాగే స్ట్రాంగ్ ఎనిమీ ఉన్నారు. మన కర్మను ఎదిరించడానికి దేవదేవుడే ఒక రకంగా శత్రుత్వంలా ప్రవర్తించినప్పటికీ చివరికి కర్మనే గెలిచింది. అలా ఒక హీరో అలాగే స్ట్రాంగ్ ఎనిమీ కూడా ఉండాల్సి వస్తుంది. వీటితో పాటు మనం చెప్పే కథలో ఇంటర్ రిలేటెడ్ విత్ ఇన్సిడెంట్స్ ఉండాలి. ఏ కథ చెప్పేటప్పుడైనా సరే ఒకదానికొకటి ఇన్సిడెంట్స్ రిలేటెడ్ గా లేకపోతే మనం చెప్పే సబ్జెక్టు పూర్తిగా డివేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే డిలీట్ ఇర్రెలవెంట్ డీటెయిల్స్, ఫోకస్ ఆన్ ది మెయిన్ స్టోరీ. మనం చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే ఏమైనా ఇర్రెలవెంట్ ఉన్నాయనుకో వాటిని తీసేసి మన యొక్క స్టోరీ అంతా సబ్జెక్ట్ మీద ఫోకస్ అయ్యేలాగా చూడాలి. వీటితో పాటు ట్విస్ట్లు ఉండాలండి. మనము దేవదేవుడు 6 పర్వతాలు 6 సముద్రాల అవతల వదిలిపెట్టేస్తే కూడా దాని కర్మ తప్పించుకోలేదు కదా, అదొక ట్విస్ట్. అది సందేహాస్పదంగా నవ్వడము, సందేశం తర్వాత సంపూర్ణంగా ఎందుకు నవ్వేది, అటువంటివన్నీ ట్విస్టులు. ఆ ట్విస్టులు కానీ మనం చెప్పలేకపోతే ఆ కథ అంత ఆసక్తికరంగా ఉండదు. అలాగే ఈజీ టు రిలేట్ టు కంటెంట్. మనం కథ చెప్పేటప్పుడు అది ఈజీగా రిలేట్ చేసుకోనుకున్నాను కంటెంట్. అలా కాకుండా చెప్పిన కథ అసలు ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టెక్నికల్ గా ముడివేసి మళ్ళీ ఆ కథలో కూడా వాళ్ళని డెప్త్ గా తీసుకెళ్లి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనం చెప్పే సింపుల్ కథలు సింపుల్ గా ఆ సబ్జెక్ట్ కి ఆ కంటెంట్ కి రిలేట్ అయ్యేటట్లు చూసుకోవాలి. వీటితో పాటు ప్రాపర్ ఎండింగ్ ఉండాలి. మనం ఏ కథ చెప్తున్నాము ఆ కథ ఎండింగ్ ఎలా ఉంది, ఆ ఎండింగ్ చేసిన తర్వాత మనకు వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమైందా లేదా అనేది ఒక స్టోరీ అనేది గమనిస్తూ ఉండాలండి. వీటితో పాటు నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బీ క్రియేటివ్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ ఆడియన్స్. మనం మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో సెకండ్ పాయింట్ క్రియేటివ్. అంటే కథలు అందరూ చెప్తాం, అందరూ చెప్పే విధానంలోనే మనం క్రియేటివ్ గా చెప్పగలిగినప్పుడే ఈ కథలు వాళ్ళు వినడానికి అద్భుతంగా ఉంటుంది. మరి మనం క్రియేటివ్ అంటే మీకు ఎలాగో చెప్పాను నేను, ఖచ్చితంగా ప్రతి కథను కూడా మీకు నాకు జరిగినటువంటి లైవ్ ఇన్సిడెంట్స్ కి రిలేట్ చేస్తూ చెప్తాను. ఈ క్రియేటివ్ అనే పదం నాకు ఎక్కడ వచ్చిందంటే, మా స్కూల్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలు అంతా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏజ్ వాళ్ళకి జనవరి 26వ తారీఖు నాకు ప్రసంగం ఇవ్వమని చెప్పారు. జనవరి 26 అంటే రాజ్యాంగ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. దానికి సంబంధించినటువంటి వాళ్ళకు పెద్ద సబ్జెక్టు చిన్నపిల్లలకి ఎలా చెప్పాలని చాలా డెప్త్ గా అనలైజ్ చేశాను. ఎక్కడో ఒక చిన్న బుక్ లోనో లేకుంటే ఒక చిన్న యూట్యూబ్ లోనో నేను చూసిన ఒక కథ చాలా మంచిగా అనిపించింది. నాకు దీనికి రిలేటెడ్ అనిపించింది. ఆ కథ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రసంగం మొదలు పెట్టాను. నా ముందు పిల్లలు ఉన్నారు. వాళ్ళతో చాలా హ్యాపీగా ఫన్నీగా అన్ని మాటలు పెడుతూ అందులో ఒక మంచి యాక్టివ్ అల్లరి చేసే పిల్లల్ని నేను క్యాచ్ చేసుకున్నాను.